ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినట్లయితే మీకోసం తప్పకుండా నేను రెసిపీస్ అనేవి చేస్తాను. ఇదంతా కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు చూసుకుందాం. ఇప్పుడు కర్రీ అనేది ఇటువంటి సమయంలో ఉప్పు చూసుకోవడం వల్ల మనం తర్వాత వేసుకుని కలుపుకోవాలంటే కలవదు, కాబట్టి ఇట్లాంటి సమయంలోనే ఉప్పు అనేది అయితే సరిచూసుకోవాలి. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. నేను ఇక్కడ ఒక అరచిప్ప వరకు కొబ్బరి అయితే ఈ విధంగా నేను తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇదంతా కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. కేజీ గోరుచిక్కుళ్ళకి నేను అరచిప్ప మాత్రమే వేశాను. కొబ్బరి సరిపోతుందండి, ఇంకా ఎక్కువైనా కూడా అంతగా బాగోదు. కాబట్టి సమానంగా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా కొబ్బరి అంతా కూడా కర్రీలో కలిసిపోయే వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత